అందరికీ నమస్కారం. అండాళ్ బ్లాగ్స్కి స్వాగతం. నేను సత్యనారాయణ గన్నవరపు. ముందుగా అందరికీ విన్నపం, దయచేసి వీడియోను పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు విషయం, దయ వంటి ధర్మం లేదు, మారేడు లాంటి చెట్టు లేదు, శివునితో సమానమైన దైవం లేడు, శివరాత్రికి సమానమైన వ్రతం లేదు. దయ అన్ని ధర్మాల కంటే అత్యుత్తమమైనది. బిల్వం చాలా శక్తి గలది, విచిత్రమైన మహిమ గలది. బిల్వదళంలో 3 ఆకులుంటాయి. ఇవి త్రిమూర్తులకు సంకేతం. మారేడు దళం ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి మంచిది. ఎండిందైనా సరే. దాని విత్తనాలతో ఔషధాలు తయారు చేస్తారు. మారేడు చెట్టులో 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఆ చెట్టును చూస్తే శివుని దర్శనమైనంత ఫలం. మారేడు దళాలతో శివకేశవులకు పూజ చేయవచ్చు. ఎండిన దళాలైనా పూజకు ఉపయోగించవచ్చు. బిల్వదళంతో పూజ చేసిన అనేక యజ్ఞాల ఫలితాన్ని ఇస్తుంది. శివుని వంటి ప్రభువు లేడు. శివుడే సద్గురువు, జ్ఞానదాత, సర్వాంతర్యామి, అనాది స్వయంభూ ఆత్మస్వరూపుడు. శివరాత్రికి మించిన వ్రతం లేదు. శివరాత్రి జాగరణ చాలా విశేషమైంది. శివరాత్రి సమయం అంతా నిద్రమాని శివస్మరణ చేయాలి. సమయం దొరికినప్పుడల్లా శివుని స్మరించాలి. పనులు చేసుకుంటున్న శివస్మరణ మానక్కర్లేదు. జపం, యజ్ఞం, అభిషేకం, పూజ, ధ్యానం చేస్తే ఇంకా చాలా మేలు కలుగుతుంది. శివుని ప్రీతికై శివరాత్రికి, విష్ణు ప్రీతికై ఏకాదశి, ఈ 2 వ్రతాలు చాలా మంచివి. జీవితానికి ఉన్నత గతి కలిగిస్తాయి. ఒక బోయవాడు అడవికి వేటకు వెళితే ఆ రోజు వేటే దొరకలేదు. తెలియకుండానే అతను నమశివాయ అనుకుంటూ ఉండేవాడు. ఎన్ని చోట్ల వెతికినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఒక చెరువు దగ్గర ఉన్న చెట్టుకి కూర్చుని రాత్రంతా జంతువుల కోసం వేచి ఉన్నాడు. ఆ చెట్టు కింద ఒక రాయి ఉంది. ఆ చెట్టుకు ఉన్న దళాలను ఒక్కొక్కటే తుంపి కింద వేస్తూ కూర్చున్నాడు. రాత్రంతా అలాగే చేశాడు. తీరా చూస్తే అవి మారేడు దళాలు. ఆ రాయి శివలింగం. సరాసరి శివలింగం మీద పడ్డాయి దళాలు. వాడికి ఇంటి దగ్గర భార్య పిల్లలు గుర్తుకొచ్చారు. వాళ్ళు తిండి లేక మలమల మాడుతున్నారు. ఇది ఇలా ఉండగా మొదటి శ్యామలో ఒక లేడీ అక్కడికి వచ్చింది. బోయవాడు బాణం వేసేలోపు మానవ భాషలో ఇలా అంది, నేను గర్భవతిని. ప్రసవించిన వెంటనే వచ్చి నీకు ఆహారం అవుతాను, శివుని మీద ఆనా అని చెప్పి అంది. బోయవాడు ఈ మాటలు విని లేడీని వదిలేశాడు. రెండవ జాములో ఒక బక్క చిక్కిన లేడీ వచ్చింది. తన మీద బాణం వేసే లోపల అది, నన్ను ఎందుకు కొడతావు, ఇంటికి వెళ్ళి నా భర్తకు చెప్పి వస్తాను, అప్పుడు నీకు ఆహారం అవుతాను, శివుని మీద ఆన అంది. బోయవాడు దాన్ని కూడా వదిలేశాడు. మూడవ జాములో ఒక బలిసిన మగలేడి వచ్చింది. బాగుంది, 10 రోజులకు ఆహారంగా సరిపోతుంది అనుకుని దాని మీద బాణం వేయబోయాడు బోయవాడు. వెంటనే అది అన్యాయంగా నన్ను చంపొద్దు, నా రెండవ భార్య కొంచెం సేపట్లో బిడ్డను కనబోతోంది, ఆ బిడ్డను చూసి వస్తాను, అప్పుడు నన్ను చంపవచ్చు, శివుని మీద ఆనా అంది. 4వ జాములో 4 జింకలు వచ్చాయి. అందులో ఒకటి మగ జింక, 2 దాని భార్యలు, కొత్తగా పుట్టిన ఒక పిల్ల. వాటి మీద బాణం ప్రయోగించబోయాడు బోయవాడు. అప్పుడు చిన్న కూన నన్ను చంపు అంది. ఇంకా మగజింక స్త్రీలను వధించడం దేనికి, నన్ను చంపు అంది మగజింక. వాటి మాటలు విని జాలిపడి బోయవాడు మనసు మార్చుకున్నాడు. మిమ్మల్ని ఎవరిని చంపను అన్నాడు. అప్పుడు శివుడి ప్రత్యక్షమై, మీరెంతా నా మీద ఒట్టేసి సత్యం తప్పక నిలబడుతున్నారు. బోయవాడు రాత్రంతా జాగరణ చేసి నిరాహారంగా నాకు బిల్వ పూజ చేశాడు అని వారందరికీ దివ్యలోక స్థానం ఇచ్చాడు. ఇప్పటికీ నక్షత్ర మండలంలో 4 జింకలు, ఒక బోయవాడు విల్లు కనిపిస్తాయి. అదే మృగశిర నక్షత్రం. శివరాత్రి, ఏకాదశి వ్రతాలను ఆచరిస్తే సంపూర్ణ భాగ్యం, ఆధ్యాత్మిక చింతన, దైవ ధ్యానం, నీతి, త్యాగం మనలో వృద్ధి అవుతాయి. చూసారా శివరాత్రి మహత్యం, శివ మహత్యం, బిల్వదళాల మహత్యం. కాబట్టి అందరూ చేతనైనంత వరకు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఆ శివారాధన చేయండి, ఫలితాన్ని పొందండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.